లాగా ఒకటి రెండు మూడు నాలుగు, ఈ కాయకి 4 కళ్ళు ఉన్నాయి. ఫ్రెండ్స్, పిల్లల్ని తీసుకొని మా అన్న వాళ్ళ ఊరికైతే వెళ్ళామండి. ఎండాకాలం సెలవులు కదా, వాళ్ళకి ఊర్లు తిరిగినట్టు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే స్పెషల్, మా ఊర్లో దొరకని ఇక్కడ దొరుకుతాయండి. అయ్యానండి ముంజికాయలు ఇక్కడైతే బీభత్సంగా దొరుకుతాయి. వాటి కోసం అయితే పిల్లలమి అందరం కలిసి చాలామంది ఒక దండి యాత్ర లాగా తాటి ముంజల కోసం అయితే వెళ్తూ ఉన్నామండి. ఈ తాటికాయలు పోతున్నట్టుగా లేదు, ఏదో ఊరి మీదకి దండయాత్రకు పోతున్నట్టు ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చెట్టుకి ముంజికాయలు అయితే ఉన్నాయండి. ఇప్పుడు వాటిని కోయడానికి ఒక గెడకి కొడవలు ఈ విధంగా కడుతున్నాము. ఇది కట్టేది మా అన్నేనండి, చాలా స్ట్రాంగ్గా కడుతున్నాడు. మొన్న వీడియోలో మీరు చూసుంటారు, కొడవలు అయితే పైన పోయి ఇరుక్కోపోయింది. ఇంకా ఎంత లాగినా అది రాలేదు. ఇంకా మాకు కాయలు దొరక్క ముగించుకొని ఇంటికైతే వెళ్ళిపోయినాం అనమాట. అలా కాకుండా ఈరోజు బైనింగ్ వైర్తో కతక్కన లాగి బిగిచేత కడుతున్నామండి. నిన్నట్లాగా కాకుండా ఈరోజు మాత్రం కాయలు అయితే ఖచ్చితంగా కోసుకుని వెళ్ళాలి. పిల్లలు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారండి. ఈ పొలాల మధ్య ఆడుతూ పాడుతూ బాగా తిరుగుతూ ఉన్నారు. మేము ఊర్ల నుంచి చెట్లు కాడుకొచ్చేలాగే కృప ఇంకా మా వదిన అలసిపోయి అక్కడ చెట్టు కింద కూర్చున్నారు. మాకు వాళ్ళకి చాలా దూరం ఉంది. తాటి ముంజలు కోయిపోయే చెట్లు అయితే ఇయ్యానండి. పోయిన సంవత్సరం కూడా ఇక్కడే మేము తాటి ముంజలు కోసుకొని తిన్నాం అనమాట. మళ్ళీ అదే చెట్లు కాడుకొచ్చాము. పోయిన సంవత్సరం వచ్చినప్పుడు మాత్రం ఈ చెట్లకి కాయలు అయితే ఎక్కువగా ఉండేయండి, ఈసారి తక్కువ ఉన్నాయి. ఫ్రెండ్స్, పోయిన సంవత్సరం ఈ చెట్టు కాయలేనండి తినింది మేము. ఇప్పుడు మళ్ళీ ఈ చెట్టు కాడికే వచ్చాము, కానీ ఈసారి లేవు, గెలలు కోసేస్తుండ్రు ఎవరు. ఇప్పుడు వస్తారు చూడు గుంపు, అలిగా వస్తా చెప్పుల్లా, ఇప్పుడు వస్తారు చూడాలి. గొడవలు చూడండి, ఏ పాటు పడుతుంది పైన, నీట్గా పడుతుంది గ్రూపు. తిప్పు ఇప్పుడు అది పైన పడేట్టుకొని ఫోన్ మీద. లాగా అవునా బాబా, చెట్టు కిందకే పగిలిపోయినది కాయ. మంచిగా తీసుకోకూడదు, నీళ్ళు కాయనట్టుంది. ముంజుంది. యావరేజ్ లే మేడం అదే.
చేదుగా ఉన్నాయా? ఒకటి ఉండియా నాకు, అయ్యో ఒకటి ఉండియా, ఒకటి ఉండియా. అభి వస్తా అన్నాడు. చీలిపింది, ఒక్క రూప పట్టుకుంది, ఒక్క రూప. అదే వచ్చి ఒకటి, 2, 3, 4. ఈ కాయకి 4 కళ్ళు ఉన్నాయి. అన్నిటికీ అట్టా ఉన్నాయా? ఇదొకటే కృపా స్పెషల్ అంటది. ఇంకా అడగకూడదు ఇట్లా అయినా. ఫ్రెండ్స్, ఇగో ఒక చెట్టు కాడైతే అయిపోయింది. చూడండి ఎంత చెత్తపడిందో. అన్ని ముంజికాయలే. జుర్రు 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 అంటూ ఊటారు. దాన్ని తీసుకు బాట్లో మళ్ళా ఏరే చెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోయారండి. పతావనం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దొరుకుతాయి. పైగా అదృష్టం ఏంటంటే అదే సీజన్లో పిల్లలకి సెలవులు ఉంటాయి, హాలిడేస్. వాళ్ళకి బాగా కలిసి వచ్చేస్తుంది. ఇంకో చెట్టు దగ్గరికి వెళ్తా ఉన్నాం. కృప కుంకుడికాయ చెట్టు. కృప చూస్తులా కాయలు లేనట్టు ఉన్నాయి. ఇగో 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 ఇక్కడ కుంకుడికాయలు. తలకి చాలా మంచిది, న్యాచురల్గా దొరికే కుంకుడికాయలు. మాడి చెట్టు, రెండో చెట్టు. ఏదే చేసి చెప్పియా. ముద్దురుది కదరా, బాగుంటుంది, లేతదా. తిను. ఎట్టుందా ప్రణవ్? సూపర్. అసలు గ్యాపే లేదు. చిక్కంగా ఉన్నాయి. ఇంకొక వాళ్ళగాని పూర్తి అయిపోయింది ఈ చెట్టు దగ్గర. మళ్ళీ ఇక్కడ నుంచి ఏరే దగ్గరికి షిఫ్ట్ అయిపోతా అన్నాం. పాండి ఆ చెట్టు దగ్గరకు వస్తుంటే కాయలు మళ్ళీ ఆడికి వెళ్తాను అందరమే. ఫ్రెండ్స్, కనిపించిన తాటి చెట్లల్లా ఎతుక్కుంటూ వాటి కాయలు తింటూ వస్తూ ఉంటే ఇక్కడ ఒక పిల్లాడు మాత్రం తాటి చెట్టు ఎక్కి నరుకుతా ఉన్నాడు. తాటి ముంజకాయలు. అక్కడికి వెళ్ళి అందరూ ఆ చెట్టు చుట్టూ నిలబడిపోయాము. అతనైతే చాలా ఆశ్చర్యపోయాడు. ఏంద్రానాయన, ఊర్లో జనాలు అందరూ తాటి చెట్ల కాడికి వచ్చేసారు, నేను నరికిన కాయలని ఎత్తుకెళ్ళి వెళ్ళిపోతారేమో అన్నట్టుగా అతను చాలా భయపడి మమ్మల్ని అలాగే చూస్తూ ఉండిపోయాడండి. దిగేస్తా ఉన్నాడు. లేదు ఇంకో 4 గెలలు నరకని చెప్పి అన్నాం మేము. సరే అని నరకతా ఉన్నాడు. ఎటకేలకు అతనితో మాయ మాటలు చెప్పి ఒక 2 గెలలు అయితే తీసుకున్నాం అనమాట. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోటకైతే బయలుదేరేసామండి.
తాటి ముంజలకు దూరేసేట్టుకున్నావా? ఈ చెట్టు 4వ చెట్టు పూర్తి అయిపోయింది. చెట్టు అట్లా ఉన్న కాయలు మాత్రం బాగున్నాయి, బాగా తిన్నాము, తీయగా ఉన్నాయి. ఏడు నుంచి ఇంటికైతే బయలుదేరేసాం. ప్రణవ్ ఫుల్గా తినేసాడు కాబట్టి నడలేనంటే వాళ్ళ నాన్న ఎత్తుకున్నాడు కాలు నొప్పులని. వచ్చేటప్పుడేమో బండ్లు పరిగి మీద వచ్చాయి, ఇప్పుడు మాత్రం బోల్తా పడ్డాయి, పైకి ఎక్కువ కూర్చుంది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఇంటికే కాదు, ఇక్కడ మా చిన్నమ్మూల ఊరి నుంచి కూడా వెళ్ళిపోయి మా ఊరికైతే వెళ్ళిపోతున్నాం. వెళ్దామా ఈరోజు? రేపు వెళ్దామా? రేపు వెళ్దాం అంటున్నారు వాళ్ళ అక్కడికి. వెళ్ళిపోమంటే ఆ ఇంటికాయ కోళ్ళు ఇంత ఇబ్బంది కదా. సరే మాట్లాడుకుందాం. అడిగి అభిషేకం పెట్టేసాం, వెళ్దాం. రేపు అభిషేక్ ఒక్కడే ఉండడు, చెరువులోకి వస్తాడు కదా, అప్పుడు అటు చెరువు కాడికి వచ్చి తీసుకెళ్ళిపోతాను నేను. సరే పదవా? పదవా? అందరూ వెళ్తా అన్నారు. ఫ్రెండ్స్, ఇది మా చిన్నమ్మల ఊరు. ఈ ఏరియా అంతా నాకు బాగా తెలిసిన ప్రదేశమే. ఒకప్పుడు నేను కోసిన పొలాలు ఇవి. చూడండి, ఇప్పుడు పొలాలు పంట కంప్లీట్ కొట్టిపోయినాయి. ఎంత కోసావి? ఒకసారి కోసా, నైట్ పూట. అది కూడా ఈ ఏరియాలో పొలాలు ఎందుకు తెలుసండి, నేను వర్కౌట్ మిషన్ ఆపరేటర్గా ఉండేటప్పుడు ఈ పొలాలు ఈ ప్రాంతం అంతా తిరిగి ఉన్నా బాగా.